కాసేపట్లో ఏపీ మంత్రిమండలి సమావేశం కానుంది. ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి కేబినెట్లో ఆమోదం తెలుపనున్నారు. 87,520 కోట్ల రూపాయలతో విశాఖలో ఏర్పాటు చేయనున్న రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ కు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. రాజధాని అమరావతిలో నిర్మించనున్న రాజ్భవన్ నిర్మాణానికి 4 కన్వెన్షన్ సెంటర్లకు కేబినెట్లో ఆమోదం తెలుపుతారు. కేబినెట్ భేటీకి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, లక్ష్మీదుర్గ మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏపీ మంత్రిమండలి సమావేశం కాబోతుంది. మొత్తం 30 అంశాలు ఎజెండాగా మంత్రిమండలి ఈరోజు సమావేశం కాబోతుంది. అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి సంబంధించి ఈరోజు కేబినెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. దేశ స్థాయిలోనే ఇది అతిపెద్ద ప్రత్యక్ష పెట్టుబడిగా విదేశీ పెట్టుబడిగా మనం భావించాల్సి ఉంటుంది. అయితే దీంతో పాటుగా మొత్తం 30 అంశాల ఎజెండాలో సిఆర్డీఏ ఏదైతే అథారిటీలో తీసుకున్న నిర్ణయాలకు ఈరోజు ఆమోద ముద్ర పడే అవకాశం ఉంది. ఎస్ఐపిబి సమావేశంలో పలు పరిశ్రమలకు సంబంధించి ప్రోత్సాహక మండలి ఆమోదించినటువంటి అంశాలకు సంబంధించి ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర వేయబోతున్నారు. వీటితో పాటు వివిధ సంస్థలకు భూ కేటాయింపులు కూడా మంత్రిమండలి ఆమోదం తెలపబోతుంది. ముఖ్యంగా కర్నూలు, నంద్యాల జిల్లాలో పునరుత్పాదక సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాట్లకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అనంతపురం విజయనగరం జిల్లాల్లో కూడా పునరుత్పాదక సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాట్లపైన కూడా కేబినెట్లో చర్చ జరగనుంది. ఇక పలు కార్మిక చట్టాల సవరణలకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి ఆమోద ముద్ర వేయబోతున్నారు. ఇక జలవనరుల ప్రాజెక్టుల నిధుల మరమ్మతుల కోసం 212 కోట్లు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర పడబోతుంది. గ్రామ పంచాయతీల్లో పరిపాలనా సౌలభ్యం కోసం సిబ్బందిని పునర్వ్యవస్థీకరణ చేసేందుకు కూడా ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర పడబోతోంది. ఇక ఎస్ఐపిబిలో తీసుకున్నటువంటి నిర్ణయాలే ప్రధానంగా ఎక్కువగా ఈరోజు కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హడ్కో ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 5,000 కోట్ల రూపాయలకు గ్యారంటీ డీడ్ మరియు లెటర్ ఆఫ్ కంఫర్ట్ జారీకి ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర తెలపబోతున్నారు. ఈ డబ్బును వరవకల్లు, కొప్పర్తి ఇతర పరిశ్రమల క్లస్టర్లలో వాటి అభివృద్ధికి ఉపయోగించాలని కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక జేఎస్డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్ లిమిటెడ్ ప్రతిపాదించిన ప్రైవేట్ మెగా ఇండస్ట్రియల్ పార్క్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ పార్క్ పాలసీ 4.0 ప్రకారం 2024-29 కింద స్థాపించేందుకు ఎస్ఐపిబి ఏవైతే సిఫారసులు చేసిందో దానికి ఈరోజు మంత్రిమండలి ఆమోదం తెలపబోతోంది. ఫెయిర్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ మల్లవల్లి ఫుడ్ పార్క్ సంబంధించి కోర్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ఎస్ఐపిబి ఇచ్చినటువంటి ప్రతిపాదనలకు ఆమోదం తెలపడంతో పాటు ఆ పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన విద్యుత్తు, నీరు, రహదారి వస్తువులు కల్పించాలని కూడా ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇలాగే ఎస్ఐపిబి చేసినటువంటి పలు ప్రతిపాదనలకు ఈరోజు కేబినెట్లో ఆమోదం తెలపడంతో పాటు ముఖ్యంగా టూరిజం మరియు పర్యాటక శాఖ ఇచ్చేటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వివిధ హోటళ్ల నిర్మాణానికి సంబంధించి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు అంటే విశాఖపట్నం కావచ్చు, అరకు వ్యాలీ కావచ్చు, తిరుపతి కావచ్చు, ఇలా వివిధ ప్రాంతాల్లో 5 స్టార్, 3 స్టార్, 4 స్టార్ హోటళ్లకు సంబంధించి ఈ కేబినెట్లో కూడా చర్చించి వీటన్నిటి కూడా ఆమోద ముద్ర తెలిపే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ ప్రైవేట్ లిమిటెడ్కు విశాఖపట్నంలో మెగా షాపింగ్ మాల్ నిర్మాణానికి సంబంధించి లీజ్ అద్దెలు, సెక్యూరిటీ డిపాజిట్ మరియు టెన్యూర్ తుది నిర్ణయానికి ఈరోజు ఏదైతే ఎస్ఐపిబి ప్రతిపాదనలు చేసిందో దానికి ఈరోజు ఆమోద ముద్ర వేయబోతున్నారు. సన్వీరా ఇండస్ట్రీస్ లిమిటెడ్కి సంబంధించి శ్రీ సిమెంట్ లిమిటెడ్ పెట్టుబడుల ప్రతిపాదనకు ఎస్ఐపిబి సిఫారసులు ఏవైతే చేసిందో వాటికి కూడా ఈరోజు ఆమోదం ముద్ర పడబోతుంది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమోదించిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఆర్సీపీఎల్ అతిపెద్ద పెట్టుబడులుగా చెబుతున్నారు. ఆర్సీపీఎల్ అదేవిధంగా గోద్రేజ్ అగ్రోవేట్ లిమిటెడ్, ఎస్వీఎఫ్ సోయా ప్రైవేట్ లిమిటెడ్ లాంటి సంస్థలకు కూడా ఎస్ఐపిబిలో ఏవైతే ఆమోదం పొందాయో వాటన్నిటికి కూడా ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర వేయబోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పించడంలో భాగంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించడంలో భాగంగా వివిధ పరిశ్రమలకు వాటి పెట్టుబడులకు వాటిని గ్రౌండ్ చేసేందుకు ప్రధానంగా ఈరోజు కేబినెట్లో అయితే చర్చించి వాటికి ఆమోద ముద్రలు వేయబోతున్నారు. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ సత్య.